విజన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు, భూ సమస్యల పరిష్కారానికి కృషి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి. వేగంగా విస్తరిస్తున్న కేటీపీఎస్, సాంకేతిక సమస్యలతో సతమతం అవుతున్న అధికారులు, 9వ యూనిట్లో మరమ్మతులు. నిర్లక్ష్యం వీడని వైద్య సిబ్బంది, ఆసుపత్రిలో పురుడు కోసం వచ్చిన మహిళ మృతి, సత్తుపల్లిలో ఆందోళనకు దిగిన జనం. ఓవైపు రికార్డుల కంప్యూటరీకరణ, మరోవైపు రెవెన్యూ సదస్సులు, వేగవంతమైన మీ సేవ. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జిల్లాలో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. ప్రజల నుండి అంతగా స్పందన కనపడకపోవడంతో నిరుత్సాహంగా జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో రాష్ట్ర మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభించారు. తహసీల్దారు నేతృత్వంలో మండల రెవెన్యూ అధికారులు ప్రతిరోజు ఓ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి భూ సమస్యలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో 120 వరకు దరఖాస్తులు అధికారులకు అందాయి. వాటిలో ఎక్కువగా భూ సరిహద్దు, పానీలో తప్పులు, సర్వే నెంబర్ల వివాదాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 2 నెలల పాటు సదస్సులు జరుగుతాయని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ చెప్పారు. ప్రజలు భూ సమస్యలు ఏమైనా ఉంటే గ్రామ రెవెన్యూ సదస్సులో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మీకు పహానీ నకలు కానివ్వండి, ఏదైనా ఇన్ని రోజులు నిర్దిష్టంగా మీకు ఇస్తాము, మీరు ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మళ్ళా ఈ రోజు 18వ తేదీ బీరోల్ గ్రామం, మళ్ళా 20 రోజుల తర్వాత విఆర్ఓ గారు, ఆర్ఐ గారు మళ్ళా 20 రోజుల తర్వాత వచ్చి ఈ రోజు వచ్చినటువంటి అర్జీలకు సంబంధించిన పరిష్కారం ఈ ఊర్లోనే చెప్పాలి. అందరికీ ఇక్కడే చెప్పాలి. ఎవరు తహసీల్ ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. అటువంటి స్ఫూర్తితో ఈ కార్యక్రమం నడిపించాల్సిందిగా మేము రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తం మేము కోరుకుంటున్నాం. చాలా సమర్థవంతంగా ఉన్న డిపార్ట్మెంట్ అది, అనుకుంటే ఏదైనా సాధించుకోవచ్చు అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. కాబట్టి ఇది కూడా ఈ విధంగా చేయాలనేది అందరినీ కోరుకుంటూ 2-3 పేర్లు రాసి చికాకు చేసేది. కొంతమంది పెద్దలు చంద్రకృష్ణారెడ్డి గారు, ఇంకో కొంతమంది ఉంటే వాళ్ళకి తెలిసి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా ఆ విధంగా భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఈ గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టడానికి కారణం చెప్పి ప్రత్యేకంగా చెప్తున్నాం. సత్తుపల్లి ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వలన మహిళ ఒకరు మృతి చెందారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం భీమునిగూడెం గ్రామానికి చెందిన మడవి గంగరాజు భార్య నాగమణిని ప్రసవం కోసం సత్తుపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. నొప్పులతో నాగమణి బాధపడుతుంటే వైద్యులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు నాగమణి బంధువులు. ప్రసవం అనంతరం నాగమణి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ నేతలు వైద్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో రోడ్డుపైన బైఠాయించి ఆందోళనకు దిగారు. కల్పించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిస్థితి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే పూర్తికి లేక గుడ్డకి లేక తిండు నాగమణి మృతికి కారణమైన వైద్య సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని, గంగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ నేతలు. అలాగే వీరి యొక్క కుటుంబానికి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలి. అలాగే ఇక్కడికి డిఎంహెచ్ఓ గారు వారి యొక్క మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఈ యొక్క సమావేశానికి ఎంఆర్పీఎస్ నాయకులు నైట్ 3 గంటలకి నొప్పులు వస్తున్నాయి. నొప్పులు వస్తే సిస్టర్ని రేపి గదిలోకి తీసుకెళ్ళారు. 4 గంటల లక్షణం వల్ల నేను తీయలేను, నొప్పులు తీయలేను, నేను కనలేను అని చెప్పిన ఆపరేషన్ చేయండి, నాకు కనలేను, నేను నొప్పులు తీయలేను అని చెప్పింది. చెప్తే 4 గంటలకి మేడం గారికి ఫోన్ చేశారు. మేడం గారి నిర్లక్ష్యం
ఏడింటికి వచ్చారు. ఏడింటికి వచ్చేసరికి ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే వేగంగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ కొరత తీరుస్తున్న కేటీపీఎస్ తరచూ ఏర్పడుతున్న సమస్యలతో అధికారులు సతమతమవుతున్నారు. కేటీపీఎస్ ప్రస్తుతం 5వ దశ పూర్తి చేసుకుంది. 11 యూనిట్లు పనిచేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం 9వ యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. 250 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే ఈ యూనిట్లో పనులు పూర్తి కావడానికి మరో 25 రోజులు పడుతుందని భావిస్తున్నారు. ఆగస్టు నెలలో ఓవర్ ఆయిలింగ్ కు వచ్చిన సమయంలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండడంతో అధికారులు ఉత్పత్తిని కొనసాగించారు. దీంతో ఇప్పుడు ఉత్పత్తిని నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు అధికారులు. ఏటా 2000 కోట్ల రూపాయల ఖర్చు. ఎందుకోసం అంటారా? ఏ పని తొందరగా కావాలన్నా అధికారులకు చేతులు తడపడానికి అయ్యే ఖర్చు. అవినీతిని నిర్మూలించాలని అంటూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశం. అందుకే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు అన్ని రకాల ధృవీకరణ పత్రాలు నిర్ణీత గడువులో ఇచ్చి సేవలు అందించేందుకు చేపట్టనున్న ఖమ్మంలో మీ సేవా పథకం పనులపై కథనం. బ్యాంకుల నుంచి రుణాలు కావాలన్నా, రైతులకు పహనీలు కావాలన్నా, ఉపకార వేతనాలు కావాలన్నా, ఇతర ఏ అవసరాల కోసం విద్యార్థులకు కుల ఆదాయం ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. వీటి కోసం సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి, లేదంటే చేతులు తడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి ఇబ్బందులు తొలగించి సామాన్యుడికి సకాలంలో ధృవీకరణ పత్రాలు అందించేందుకు మీ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ చెబుతున్నారు. ఆదాయం, కుల, నివాసం, పహ్నికల్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను మార్పులు, చేర్పులు లాంటి 12 రకాల సర్టిఫికేట్లు రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇప్పుడు మీ సేవలో లభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలా నిర్ణీత రోజుల్లోనే, పైగా 10 రోజులకు మించకుండా ఇచ్చేలా రూపొందిస్తున్నట్లు సర్టిఫికేట్లను బట్టి 10 రూపాయల నుండి 25 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుందని, ప్రస్తుతం తొలిసారిగా ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో చిత్తూరు, కృష్ణా, ఖమ్మంలో మీ సేవ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. సామాన్యులకు నిరంతరం సద్వినియోగం అయ్యేందుకు 110 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 11 లక్షల పహ్నికల్, పాస్ పుస్తకాలు ఉన్నాయి. వాటి నమోదు ఇప్పటి వరకు 4 లక్షల వరకు నమోదయ్యాయి. వీటికి ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేశారు. ఖమ్మంలో మొత్తం 29 మండలాల్లో ఏజెన్సీ పరిధిలోకి రావడంతో 1/70 చట్టం కింద గిరిజనులకే భూమి హక్కుదారులుగా గిరిజనులు ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీద రికార్డులు అవుతున్నాయి. గిరిజనులు కానీ వారు కూడా కొనుక్కోవడం లేదా ఆక్రమించుకోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాటిని పరిశీలించుకునేందుకే ధృవీకరణ పత్రాలు తయారు చేయడం కొంత ఇబ్బందులున్నాయి. ఏమైనప్పటికీ జనవరి చివరి వారం నాటికి ఇబ్బందులు అధిగమించి రికార్డులు నమోదు చేసి అపరిష్కృత సమస్యలు పరిష్కరించేందుకు మీ సేవ దోహదపడుతుందని జాయింట్ కలెక్టర్ అంటున్నారు. ఈ రికార్డులు నమోదు అయితే సామాన్యులకు కలెక్టరేట్, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. అందరికీ అందుబాటులోకి ధృవీకరణ పత్రాలు తీసుకొచ్చేందుకు దోహదపడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీ సేవ కార్యక్రమము సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నా ఏ మేరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాలి. తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి కొంత జాప్యం జరగటం కానివ్వండి, అందుబాటులో లేకపోవడం వలన సేవలు కొంత టైం పడుతుంది. ఇప్పుడు మీ సేవా కేంద్రం అనేది ప్రతి మండలానికి 2 నుంచి 3 కేంద్రాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆయా మీ సేవా కేంద్రాలకే రైతులు కానివ్వండి, ఇతర సంబంధిత అప్లికెంట్స్ వెళ్ళేసి అక్కడే దరఖాస్తు చేసేసుకొని ఇన్స్టాంట్గా ఒక 15 నిమిషాల్లో తీసుకోవటానికి అనువుగా ఉంటుంది. ఏవైతే ఇంకా కొన్ని సర్వీసులు ఇంకా కొన్ని త్వరలో రాబోతున్నాయి, ఇంకా ఎక్స్టెన్షన్ జరుగుతుంది కాబట్టి డిజిటల్గా వాటికి మాత్రం కొంచెము 1 వీక్ లోపల పడుతుంది. ఒకసారి అవి కూడా కంప్యూటరైజ్ అయిపోతే మిగతా అన్ని సేవలు కూడా రాబోయే కాలంలో ఒక 3-4 నెలల్లో అన్నీ కూడా ఇన్స్టాంట్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల సౌలభ్యత ఏంటంటే ఆయా సంబంధిత ఆఫీసులకు వెళ్ళి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీ సేవా కేంద్రాల ద్వారా వెంటనే తొందరగా ఈ సేవలను తీసుకోవడానికి వీలవుతుంది. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట,
కళ్ళు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట. క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన, వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం. స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు సి-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం. ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. పెంపుడు జంతువులు మనిషికి మంచి నేస్తారు. అవి చూపే ప్రేమకు మనిషి ముద్దుడైపోతాడు. ఖర్చుకు వెనకాడకుండా కన్న పిల్లలను చూసుకుంటున్నట్లు చూసుకుంటారు. ఖమ్మం పట్టణంలో ఇదో చిరు హోటల్. దారి వెంట హోటల్ నడుపుకుంటున్న ఇతని పేరు వెంకటేష్. ఓసారి పండితాపురం సంతకెళ్లాడు. అక్కడ గొర్రెపిల్ల కంటపడింది. ఎందుకో కొనాలనిపించి 300 రూపాయలకు కొని తీసుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. అప్పటి నుండి ఇంట్లో పిల్లలతో సరదాగా గొర్రెపిల్ల ఆడుకుంటుంది. బజారుకెళ్లినా బండి వెనకే వస్తుంది. వెంకటేష్ దంపతులు దేవాలయానికి వెళ్లిన కూడా వెంట వెళ్తుంది. ఫంక్షన్లకు వెళ్లినా కూడా వెంటే ఉంటుంది. వెంకటేష్ ను ఎవరైనా ఏమైనా అంటే గొర్రె పొట్టేలు తిరగబడుతుంది. అందుకే వెంకటేష్ కు అదంటే ప్రేమ. కన్న బిడ్డలా సాదుకుంటున్నాడు. రాష్ట్ర సిపిఎం మహాసభల సందర్భంగా సిపిఎం పిలుస్తోంది కదలిరా డివిడిని ఆవిష్కరించారు. డివిడిలో 6 పాటలను విజువలైజ్ చేశారు. 6 పాటలను జనరంజకంగా రూపొందించారు. మధ్యలో తమ్మినేని వ్యాఖ్యానం జోడించారు. ఆ పాటలో ఒకటి మనం ఇప్పుడు చూద్దాం.
ముసుగు తొలగింది అలజడి ఆరంభం ప్రజలందరిలోన ఆగ్రహం పెల్లుబికి కదిలే కదన సేన కదిలే కదన సేన వ్యాపారం లాభాలు సరుకుల సంచారం ప్రపంచీకరణలో పన్నిన పద్మవ్యూహం ప్రజల మూలుగులు పీల్చి ప్రకృతి వనరులు దోచి కుబేరులైరి కొందరు కుంగినారు జనులందరూ అలజడి ఆరంభం ప్రజలందరిలోన ఆగ్రహం పెల్లుబికి కదిలే కదన సేన కదిలే కదన సేన భూమిని దోచారు అడవి తల్లిని దోచారు సముద్రాలను ఆక్రమించి చమురును దోచారు యుద్ధాలతో ప్రజాస్వామ్య హక్కును దోచారు సామ్రాజ్యవాద విధ్వంసపు కోరలు చాచారు అలజడి ఆరంభం ప్రజలందరిలోన ఆగ్రహం పెల్లుబికి కదిలే కదన సేన కదిలే కదన సేన మనిషిలోన మనిషికున్న మనిషితనం దోచి వస్తువు వినియోగంలో మోహాన్ని పెంచి ప్రేమ పెళ్లి బంధం అంగడి సరుకును చేసి లాభాల వేటలో విలువలు హతమార్చారు అలజడి ఆరంభం ప్రజలందరిలోన ఆగ్రహం పెల్లుబికి కదిలే కదన సేన కదిలే కదన సేన సకల జనులు శకలాలుగా బతకాలని కోరుకుని కులమత ప్రాంతాల మధ్య చిచ్చును పెంచారు తన దోపిడి యథేచ్ఛగా సాగించిన పెట్టుబడి తను తీసిన కోతిలోనే తాను కూలిపోనుంది అలజడి ఆరంభం ప్రజలందరిలోన ఆగ్రహం పెల్లుబికి కదిలే కదన సేన కదిలే కదన సేన సామ్యవాద ఆలోచన ఆగిందని అన్నారు మార్క్సిజానికి కాలం చెల్లిందని నవ్వారు వాలు స్ట్రీటు ముట్టడిలో మార్క్సు మెరవలేదా అసమానత తొలగించేది సోషలిజం కాదా అలజడి ఆరంభం ప్రజలందరిలోన ఆగ్రహం పెల్లుబికి కదిలే కదన సేన కదిలే కదన సేన కదిలే కదన సేన కదిలే కదన సేన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కారానికి కృషి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి. వేగంగా విస్తరిస్తున్న కేటీపీఎస్ సాంకేతిక సమస్యలతో సతమతం అవుతున్న అధికారులు 9వ యూనిట్లో మరమ్మతులు. నిర్లక్ష్యం వీడని వైద్య సిబ్బంది ఆసుపత్రిలో పురుడు కోసం వచ్చిన మహిళ మృతి. సత్తుపల్లిలో ఆందోళనకు దిగిన జనం. ఓవైపు రికార్డుల కంప్యూటరీకరణ, మరోవైపు రెవెన్యూ సదస్సులు. వేగవంతమైన మీ సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.